ఏమండి ఏమండి ఏంటి మీ మీద నాకు చాలా కోపంగా ఉంది. ఎందుకే? గత వారం మీ రాశి ఫలాల్లో ఆదాయం 7 ఖర్చు 2 అని ఉంది. నిన్న నాకు మీరు 3000 ఇచ్చారు. మిగతా 2000 ఎవరికి ఇచ్చారో మర్యాదగా లెక్క చెప్పండి, లేదంటే ఫ్రీ బస్ ఎక్కి నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. వసే నీ రాశి ఫలాలు పిచ్చి తగలయ్యా. ఆ రాశి ఫలాలు నమ్ముకుంటే అమీర్పేటలో మనం అడుక్కు తినవలసి వస్తుంది. నేను కాదు, మీరే అడుక్కు తినాల్సి వస్తుంది. నేనెందుకనే? ఈ వారం రాశి ఫలాల్లో మీకేదో పెద్ద గండ ఉందని రాసుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. వసే నా జీవితంలో అతి పెద్ద గండం పెళ్లి చేసుకున్న తర్వాత నీ రూపంలోనే వచ్చింది. ఇంకా దానికి మించిన గండం ఏముంటది? వెళ్ళి రోజు ముందు పని చూసుకో. వెళ్తాను, కానీ రాత్రి చేసిన బీన్స్ కర్రీ ఎలా ఉంది? రాత్రి ఫోన్ చేసేటప్పుడు ఆవకాయ అడిగానా? అడిగారు. మరి నువ్వు చేసిన బీన్స్ కర్రీ బాగుంటే ఆవకాయ ఎందుకు అడుగుతానే? ఓహో, కాస్త ఉప్పు తక్కువ వేసానంటారా? లేదు, ఆ కర్రీ వండే తప్పు చేసామంటాను. మీరు రీల్స్ మీద పెట్టే దృష్టి మీల్స్ మీద పెడితే మా మగాళ్ళకి కాస్త కడుపన్నా నిండుతుంది. ఇలా పని చూసుకో. సరేలేండి, నేను వెళ్తా, కానీ మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. నిజం చెప్తున్నా, ఈ వారం మీ రాశి అస్సలు బాగాలేదు, కొంచెం జాగ్రత్త. ఎవరైనా ఉన్నారా? ఎవరో వస్తాను. ఎవరండి మీరు? నమస్తే సార్, నేను మీ పక్కింట్లోనే ఉంటాను. అయితే ఈయన మా చౌదరి గారు, మా రిలేటివ్స్. అయితే సార్ నేను అర్జెంటుగా బయటికి వెళ్తున్నాను సార్. నేను వచ్చేంత వరకు ఈయన కాస్త చూసుకుంటారా సార్? అవునా, ఏం పర్లేదు, నేను చూసుకుంటాను కదా, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఆయన మాట్లాడలేడు, కొంచెం జాగ్రత్త. అయ్యో అవునా, ఏం పర్లేదు, నేను చూసుకుంటానుగా, మీరు వెళ్ళండి. గురుగారు, చౌదరి గారు, ఏమన్నా తింటారా? మిమ్మల్నేనండి, ఏమన్నా తింటారా అని మాటలు రావు కదా. సరే పోనీ తలకాయన్న ఒప్పచ్చు కదటండి. అవునే చౌదరి గారు, ఏంటి మొహం పడతారండి? మాకు అటువంటి ఏమన్నామండి, కొత్త వాళ్ళు అయితే మాత్రం ఇదిగో మీరు మా ఇంట్లో మనిషి, అతను నాకు అప్పు చెప్పలేడు. చౌదరి గారు, ఏమన్నా తింటారా? మాట్లాడండి. చౌదరి గారు, చౌదరి గారు, చౌదరి గారు, చచ్చాడా? వాట్, ఇలా ఇరికించాడండి? మాట్లాడు రావాలనుకుంటే మోగవాడు అనుకున్నాను, కానీ ఇలా చచ్చిపోతాను అనుకోలేదు. బాబాయ్ జాగ్రత్తగా చూసుకోమని చెప్పి నాకు శవాన్ని అప్పగిచ్చాడా? ఎవరన్నా చూస్తే నేనే చెప్పేది అనుకుంటాను. బాబోయ్, ఇప్పుడు ఎలాగా ఈ విషయం కానీ మా ఆవిడకి తెలిసిందంటే నన్ను చంపేస్తుంది. అసలు ఎందుకు ఇలా జరిగింది? మా ఆవిడ అంటానే ఉంది, ఈ వారం మీ రాశి ఫలాల్లో పెద్ద గండం ఉందండి అని. ఆ గండం ఈడేనేమో. ఇది ఎలా సాల్వ్ అవుతుంది? సమయానికి మా అల్లుడు కూడా లేడు, ఆడు ఉంటే మంచి సలహా ఇస్తాడు. ఒరే అల్లుడు, ఏమైంది మావా? ఒరే మీరు పెద్ద ప్రాబ్లం లో పడ్డారా? మీ పనే బాగుంది మావా, మొన్నటి వరకు పంకజం మీద పడ్డావు, ఇప్పుడేమో ప్రాబ్లంలో పడ్డావు. ఒకసారి చూడు. ఈయనెవరు మావా, ఉలుకు పలుకు లేకుండా శవల్లా పడి ఉన్నాడు? శవల్లా ఏంట్రా? శవమే. శవమేనా? ఏ శవం లేచుద్దా? అడుగులు ఎంత? ఓహో, అసలు విషయం ఏంటంటే, అక్కర్లేదు, నాకు మొత్తం అర్థమైపోయింది. నువ్వు ఆ పంకజం మీద పడుకున్నది పెద్ద ఆయన చూశాడు, ఇది నలుగురికి చెప్పేస్తాడన్న భయంతో కత్తి తీసుకుని పొడి చేసావు, అంతే కదా? అర్థమైంది. ఈ వయసులో నీ దరిద్రమైన రొమాన్స్ చూడలేక ఆయన పురుగులు ముంతాయి చచ్చిపోయాడు, అంతే కదా? ఆయన చావుకి నాకు ఎట్టి సంబంధం లేదురా. అయ్యో సారీ మావా, అసలు ఏం జరిగింది? అసలు ఏం జరిగిందంటే, ఏడ్చి ఏడ్చి ఆయనతో పాటు నువ్వు కూడా పొయ్యేలా ఉన్నావు. అసలు ఏం జరిగిందో సోలో చెప్పు. జరిగింది, ఇక నువ్వే చూసుకోవాలి. పంకజాన్న ఈ మ్యాటర్ ఆగు, పంకజాన్న అయితే త్వరగా చూసుకోవచ్చు, డెత్ మ్యాటర్ కదా, కాస్త డెప్త్ గా ఆలోచించాలి.
ఐడియా వచ్చింది. వచ్చిందా? అలాగే అల్లుడు ఈ శవాన్ని త్వరగా మాయం చేద్దాం. ఎవరు గొడవ వద్దే చేద్దామా? అసలే చాలా బరువు ఉన్నాడు వీడు. పద. అయ్యో ఎవరండి అతను అలా పడిపోయాడు? మా ఫ్రెండ్ చౌదరి అని అమెరికా నుంచి వచ్చాడే, చూద్దామని. అండి అలా పడిపోయాడు అంటే పొద్దు నుంచి ఏం తినలేదు, షుగర్ పేషెంట్ అనుకుంటా, పడిపోయాడు. అవునా అన్నయ్య గారు? అయితే ఏమన్నా హాట్ గా తింటారా? పోనీ స్వీట్స్ ఏమైనా తింటారా? షుగర్ ఉందే కదా. మరి వేడిగా ఇడ్లీ ఏమైనా తింటారా? అవునా, నేను చట్నీ బాగా చేస్తాను, తీసుకొస్తాను ఇప్పుడే. ఎలా చచ్చించావు? ఇడ్లీ ఎలా తింటదా? నేను ఎక్కడ ఇలా ఇలా ఊపాను, ఇలా ఇలా ఏం ఊపాను? ఇటు చచ్చినా కూడా ఈ ఆకలి చచ్చినట్లేదు, అందుకే ఇలా ఇలా అని చచ్చాడు. ఎలాగా? ఎలాగంటే ఏదో చేస్తాం, ఆగు. తింటాడు. తమరు కూర్చోండి. నేను చట్నీ చాలా బాగా చేస్తాను. స్మెల్ చూస్తుంటేనే తెలిసిపోతుంది. నేను తినిపిస్తానే. ఏమే ఆ చీర ఎక్కడ కొన్నవే? చాలా బాగుంది. ఓ ఇదా, మొన్న మనం అప్పుడు ఎగ్జిబిషన్ కి వెళ్ళాం కదా, అక్కడ తీసుకున్నాను. ఏంటి అప్పుడే రెండిట్లు తినేసాడా? నీకు తెలుసు కదా మనం ఫాస్ట్ అని. ఏంటి అంటే వీడు తినిపించడంలో ఫాస్ట్ కదా అని చెప్తున్నాడు కదా. మరే మరే. ఏమే ఆ చెవి రింగులు చాలా బాగాలే, ఎక్కడ కొన్నావే? ఇవా చాలా కాస్ట్లీ అండి, మొన్న సంతకి వెళ్ళినప్పుడు ఎర్రగడ్డలో తీసుకున్నాను. ఎర్రగడ్డలు ఏంటి అప్పుడు 4 ఇడ్లీ తినేసారా? ఇందాక ఏం చెప్పాడే వాడు? తినిపించడంలో చాలా ఫాస్ట్ అని. తినిపించడంలోనే కాదు, అన్నయ్య గారు తింటంలో కూడా చాలా ఫాస్ట్ ఉన్నట్టున్నారు. ఆ చట్నీ ఇడ్లీలు బాగా నచ్చినట్టున్నాయి. అన్నయ్య గారు వేడిగా ఇంకో 2 ఇడ్లీ తీసుకురమ్మంటారా చట్నీతో? చెప్పు తీసుకుని కొడతాడు. ఆడు అమెరికా నుంచి ఇడ్లీ తినడానికి వచ్చాడా? ఏ మ్యాగీనో నాగినో రోగినో ఏదో ఒకటి తీసుకురా, భోగినో. అర్థమైందా? ఇలా అగా నీ బొంగులో చట్నీ తీసుకొని వెళ్ళు. త్వరగా ఈ పాడి నీకో విషయం తెలుసా? ఈ శవాని కన్నా చట్నీ దారుణంగా ఉంది. ఎలాగైనా సరే వెంటనే ఈ శవాన్ని మాయించి చేద్దాం. సార్ 1 మినిటే. మావా ఎస్ఐ గారు వచ్చారంటే గనక విషయం అర్థమైపోయింది, తప్పు ఒప్పుకున్నావు అనుకో శిక్ష తగ్గిస్తారు. ఏంట్రా మీలో మీరు గొడవ? ఏం లేదు సార్, అంటే ఇతను మాటలు రావు, మామ పంకజం బుద్ధి రాదు, ఏదో తెలుసో తెలియక అలా అయిపోయింది అంతే. మీరు చూసి చూడక వదిలేశారంటే ఈ మర్డర్ కేసు. అంటే అది మర్డరు, మామ పొడవడం అది కాదు సార్. ఎందుకు మీరు ఎందుకు వచ్చినట్టు? ఇక్కడ సునీత ఎవరు? మావిడే సార్. ఏమైంది సార్? పాస్పోర్ట్ అప్లై చేశారు, వెరిఫికేషన్ కోసం వచ్చా. తను కింద ఉంది సార్, కిందకి వెళ్ళి ఎంక్వైరీ చేయండి. ఆయన ఎవరు? శవం. శివం శివం శివం. శివరాత్రి వస్తుంది కదా సార్, అతను ఎక్కువ భక్తుడు అనమాట, శివభక్తుడు. ఉపాసన చేసి నీరసంగా అలా కూర్చున్నాడు. అవునవును. అవునా? అలా చూస్తున్నారండి, అలా చూస్తున్నారండి, నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడేంటి ఆడు శివం కాదు శవం మామూలు చంపేశారు అనుకుంటారా? ఎస్ఐ గారు చాలా గొప్ప ఎస్ఐ కదా, అది అన్ని విషయాలు కోరకృషంగా తెలుసు. మీరు వెళ్ళండి సార్, కిందకి వెళ్ళి ఓకే జాగ్రత్త. అలాగే సార్. మావా వాడెవడో పిచ్చే స్థాయిలో ఉన్నాడేంటి? ఇటు శివం కాదు శివం చెప్తే నమ్మడేంటి? బుద్ధి లేదు నీకు ఎదవా, మొత్తం చరిత్రంతా చెప్పేస్తా వాడికి. అంటే అది కాదు మావా, సర్లే అయింది ఏదో అయింది, ఇలా ఈ శవాన్ని మాయించడానికి నా దగ్గర ప్లాన్. నీ శవం నువ్వు మాయించక్కర్లేదు, నీ ప్లాన్ అవ్వద్దు, నీకు వద్దన్ను, నువ్వు వెళ్ళిపో. అది కాదు మా ప్లాన్ బి ఒకటి. వద్దుగా ఇప్పుడు ఈ శవాన్ని ఎలా మాయించేయాలరా దేవుడా? అమ్మయ్యా టైం అయిపోయింది. ఓం నమ శివ. అయ్యి బాబాయ్, నువ్వు బతికే ఉన్నావా? బతికే ఉన్నాను. మరి ఇందాక నుంచి చడి చెప్పుడు లేకుండా శవంలో పడి ఉన్నావు కదా. ఓహో అదా,
12 గంటల పాటు ఊపిరి బిగబట్టుకొని చడీ చప్పుడు లేకుండా ఉంటే నా ఆయుష్ పెరుగుతుందని మా గురువుగారు చెప్పారు. ఒరే దరిద్రుడా, నీ ఊపిరి ఆపుకుని నా ఊపిరి తీసావు కదా దుర్మార్గుడా. ఓం నమ శివ. ఓం నమ శివాయ. ఆట కదరా శివ. ఈ షాకులేంటయ్యా?